హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నానండి. గోధుమ రవ్వతో హెల్తీగా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. ముందుగా స్టవ్ అంటించి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి గోధుమ రవ్వ తీసుకోవాలండి. అది తెల్లగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ అంటించి కడాయి పెట్టి ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, నేను కొన్ని పల్లీలు కూడా వేసానండి. బాగుంటుంది ఉప్మాలో. అవి వేసి వేయించుకోవాలండి. తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత నేను బీన్స్, క్యారెట్ కొద్దిగా తీసుకున్నానండి. అవి సన్నగా కట్ చేసుకొని అందులో వేసి వేయించి, ఒక టమాటా కూడా వేయాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. అన్నీ బాగా వేగాక వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాసు గోధుమ రవ్వకు 1.5 కప్పు వాటర్ పోసుకోవాలండి. పొడి పొడిగా కావాలంటే 1.5 కప్పు, ముద్దగా కావాలంటే 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఉప్మాకు సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ను బాగా తెల్లనియాలండి. వాటర్ బాగా ఉడికాక మనము వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ అందులో వేసేసి బాగా ఉడకనిస్తే మనకు ఎంతో టేస్టీగా, ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ రెడీ అయిపోతుందండి. గోధుమ రవ్వ చాలా మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.